తీయగా చల్లగా. తస్లీ ఏవండోయ్ ఏవండోయ్ శ్రీవారు ఒక చిన్న మాట, ఏ ఊరు వెళతారు ఏది కాని వేళ. ఏవండోయ్ శ్రీవారు ఒక చిన్న మాట, ఏ ఊరు వెళతారు ఏది కాని వేళ. ఏవండోయ్ ఓ. పసివాని చూచుటకి తొందర, మై మరచి ముద్దాడి లాలింతుల లాయి లాయి. పసివాని చూచుటకి తొందర, మై మరచి ముద్దాడి లాలింతురా. శ్రీమతికి బహుమతిగా ఏమిత్తురో, ఇచ్చేందుకేముంది మీ దగ్గర. ఏవండోయ్ ఏవండోయ్ శ్రీవారు ఒక చిన్న మాట, ఏ ఊరు వెళతారు ఏది కాని వేళ. ఏవండోయ్ ఓ. అబ్బాయి పోలిక ఈ తండ్రిదా, అపురూపమైన ఆ తల్లిదా. ఓహో అబ్బాయి పోలిక ఈ తండ్రిదా, అపురూపమైన ఆ తల్లిదా. అయ్యగారి అందాలు రానిచ్చిన ఈ బుద్ధి రానీకు భగవంతుడా. ఏవండోయ్ ఏవండోయ్ శ్రీవారు ఒక చిన్న మాట, ఏ ఊరు వెళతారు ఏది కాని వేళ. ఏవండోయ్ హోయ్. ప్రియమైన మా ఇల్లు విడనాడిపోతే, తలదాచుకున మీకు తావైన లేదే. అయ్యో పాపం. ప్రియమైన మా ఇల్లు విడనాడిపోతే, తలదాచుకున మీకు తావైన లేదే. కపటాలు మానేసి నా మదిలోన, కపటాలు మానేసి నా మదిలోన, కాపురము చేయండి కలకాలము. ఏవండోయ్ ఏవండోయ్ శ్రీవారు ఒక చిన్న మాట, ఏ ఊరు వెళతారు ఏది కాని వేళ. ఏవండోయ్ ఓయ్ ఓయ్ ఓ. కిరణ్ గారు మీతో ప్రారంభిద్దాం సార్. తస్లీం, నమస్తే సార్. చాలా చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. నువ్వు జనరల్గా ప్రతి సాంగ్లోనూ కొంచెం పౌటింగ్ అంటారు, దాని తెలుగులో ఏమంటారు తెలియదు. ఏం చరణ్, పౌటింగ్ తెలుగులో ఏమంటారు? తెలుగు కెమెరా కొంచెం సెల్ఫీ ఇస్తారు. అది కొంచెం తగ్గిస్తే ఇంకొంచెం శ్రావ్యంగా ఉంటుంది పాట అని, ముఖ్యంగా ఉచ్చారణ విషయంలో. ఓకే సార్. సంగీత పరంగా వంక పెట్టడానికి లేదు, ఓకే సార్. ఆ మాడ్యులేషన్లో కొంచెం పౌటింగ్ తగ్గి, నీకు అర్థం, నేను చెప్పేది నీకు అర్థమైందిగా. ఓకే సార్. అది అర్థమైంది సార్. అది తగ్గించు. ఇది ఈ పాట వరకే కాదు, జనరల్గానే నీకు అన్ని పెర్ఫార్మెన్స్కి సంబంధించిన సలహా ఇస్తున్నాను. ఓకే సార్. బట్ ఇది చాలా చక్కగా పాడావు. థ్యాంక్ యూ సార్. మహాదేవన్ గారి స్వరకల్పన చాలా అద్భుతం. నేను చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇష్టమైన పాట ఇది. అర్థం తెలియకపోయినా నాకు ఈ ట్యూన్ అంటే చాలా ఇష్టం. సందర్భోచితంగా కంపోజ్ చేశారు, నువ్వు చాలా చక్కగా పాడావు. అభినందనలు. థ్యాంక్ యూ సార్.
తస్లీం, నమస్తే సార్. నమస్తే అమ్మా. బాగా పాడావు, థ్యాంక్ యూ సార్. చాలా బాగా పాడావు. మంచి సాహిత్యం, చాలా మంచి స్వర రచన. దీంట్లో నాకు నచ్చిన అంశం ఏంటంటే నువ్వు పాడుతున్న దాంట్లో ఏమండో అనే దగ్గర భర్తను గౌరవిస్తూ మర్యాదిస్తూనే మళ్ళీ చరణాల్లోకి వెళ్ళినప్పుడల్లా కొన్ని చురకలు, కొంత పెత్తనం చెలాయించడం, అధికారం చెలాయించడం, ఇవన్నీ ఇన్ని అంశాలు మిళితమై ఉన్నాయి ఈ పాటలో. అన్నింటినీ సమపాళ్లలో పాడావు, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏమండో అనేది ఒకప్పుడు మరి భర్తల్ని భార్యలు ఏమండో అని ప్రేమగా ముద్దుగా పిలిచేవారు. మరి ఇప్పుడు ఏమండో అనే మాట ఉందా గురుగారు? ఇప్పుడు ఉంది, కాకపోతే అటు నుంచి ఇటు అయింది అంతే. మాట ఎక్కడికి పోలేదు, ఉంది, మారిపోయింది. మాట ఉంది కానీ అటు నుంచి ఇటు అయింది. దానికే ఉంది, కాలచక్రం కదా, తిరుగుతూ ఉంటుంది. అమ్మాయి చాలా చక్కగా పాడింది. థ్యాంక్ యూ సార్. నిజంగా సుశీల గారిని గుర్తు చేసిందని చెప్పాలో మరిపించిందని చెప్పాలో తెలియదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ముఖ్యమైనది ఇందులో సాహిత్యపరంగా గ్రహించాల్సిన విషయం ఆరుద్ర గారు రాశారు. ఆరుద్ర, శ్రీశ్రీ వీళ్ళందరూ సామ్యవాదులు, కమ్యూనిస్టు సిద్ధాంతానికి అంకితమైనారు. వాళ్ళ జీవితంలో దాన్ని బాగా ప్రచారం చేసేవారు, మాట్లాడేవారు. వాళ్ళ కవిత్వం అలాగే ఉంటుంది. కానీ ఒక కొంటెతనంతో కూడిన శృంగారాన్ని పోషించడానికి కమ్యూనిజం అడ్డు రాదు అని బాగా నిరూపించాడు ఆరుద్ర. నిజంగా చాలా కొండగాలి తిరిగింది పాట కూడా అయిందే కదా, ఎటువంటి ప్రకృతి వర్ణనలు అవన్నీ. ఇందులో ఒక విశేషం మనం గ్రహించాలి వేదాంత పరంగా. నువ్వు పాడినప్పుడు చూడమ్మా అన్నావు కదా, అవును సార్. అది నువ్వు రాయగలవా? ఆహా. ప్రపంచంలో ఎవరు రాయలేరు, నువ్వే కాదు, నేను కాదు, ఎవరు రాయలేరు అంటే రాయలేరు కదా. అవును సార్. కానీ ఒక గొప్ప విశేషం ఏంటంటే అందులో సరిగ్గా అదే శబ్దం ప్రతి తెలుగు తల్లి పిల్లల్ని ఉయ్యాల్లో పడుకోబెట్టి అంటుంది. అదే శబ్దం సరిగ్గా సృష్టి ప్రారంభమైనప్పుడు భాష ఎలా వచ్చింది అంటే ఇతి మాహేశ్వరాణి సూత్రాణి అని సంస్కృతంలో 50 అక్షరాలు కూడా శివుడు డమరక నుంచి అంటుంటేనే ఐవన్ రళెక్ ఏవోంగ్ హైవర్ ట్లాన్ అని ఏర్పడ్డాయని చెప్పారు. అంచేత మన భారతీయ సంస్కృతి వాంగ్మయం ఎంత దైవీయమో అంత హేతుబద్ధం, అంత శాస్త్రీయం అనడానికి అన్న మాట ఉదాహరణ. సరిగ్గా ఆ మాట ఇది సరిగ్గా డమరక శబ్దం ఉంటుంది. ఐవన్ రళెక్ అంటే 14 సార్లు అవి 14 సూత్రాలు ఉంటాయి. ఇతి మహేశ్వరాని సూత్రాన్ని శివుడు డమరకాన్ని నాట్యం చేస్తూ ఇలా మోగిస్తూ ఉంటే వచ్చిన శబ్దాలని ఋషులు విని వాటిని వాళ్ళు కంఠస్థం చేశారు. అప్పుడు లిపి లేదు కదా, లిపి కాదు కంఠ బాగా అలాగే పలికారు. వాటికే తర్వాత అక్షర రూపం ఇచ్చారు అని పాణిని కౌముది వ్యాకరణంలో మొట్టమొదటి ఈ సూత్రాలు రాస్తారు. ఇందులో శబ్దంలో విశేషం ఏమిటంటే సాధారణంగా ప్రతి తల్లి చూడండి పిల్లాన్ని పడుకోబెట్టేటప్పుడు అయ్యి అంటుంది. ఇంకో సందర్భంలో కూడా వాడతారు. 2 అక్కచెల్లెళ్ళు ఉన్నప్పుడు చిన్నపిల్లలు ఏదైనా ఒక వస్తువో ఓ మిఠాయి ఉండో ఏదైనా అక్కకిచ్చి చెల్లెలకి ఇవ్వకపోతే చెల్లెలు కోపం వస్తుంది కదా సహజంగా. వెంటనే ఏం చేస్తుందంటే తల్లి అక్క ముఖానికి చెయ్యలా అడ్డమ్మడి అంటుంది. ఇది చాలా సహజం మన ఇళ్ళలో. ఎందుకంటే అదేం లేదు, అది ఒట్టిది, అది కల్తీ, అదేం లేదని చెప్పడం అన్నమాట. సరిగ్గా మహేశ్వరుడు శబ్దం నుంచి డమరకం వచ్చిన అర్థం ఏంటంటే ఏమి లేదు, బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య, ఈ లోకం ఏం లేదు, హాయిగా పడుకో. పిల్లాడు ఎదిగిన తర్వాత చాలా కంగారు పడిపోతాడు కదా. ఇంకో సినిమాలో ఉంటుండే అందాల రాముడు ఏదో సినిమాలో నాగేశ్వరరావు గారు నటిస్తాడు. ఎదగడానికి ఎందుకురా తొందర, ఎదర బతుకంతా చందరవందర అంటారు. రామకృష్ణ గారు పాడాడు ఆ పాట. అలాగే ఎదర బతుకంతా చందరవందరరా, ఊరికి ఇప్పుడేనైనా నువ్వు సుఖంగా ఉండేది ఎందుకంటే అంటే ఏమి లేదు, మాయ పడుకో సుఖంగాను అని ప్రతి తల్లి పిల్లకి వేదాంతాన్ని పుట్టుకతో నేర్పించినటువంటి తెలుగు జాతికి నమస్కారం, ఈ భాషకి నమస్కారం. అందులో అది వాడింది ఈ లాలి మానేసి పిల్లాన్ని లాలించడం మానేసి ఎక్కడికి పోతారు ఈ రాత్రి, ఏ ఊరు ఎక్కడికి వెడతారు, ఏది కానీ వేళ అనడం ఉందే. కోపం వచ్చినటువంటి భర్తని కానీ భార్యని కానీ ఎలా బతిమాలాలో ఇటువంటి పాటలో ఉంది. నేను ఉన్నప్పుడు ఈ పాట వినడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఇంత గొప్ప సాహిత్యం కలిగినటువంటి పాట. కోపం వస్తే వెంటనే నీ లెక్క నాకేమిటి, నా లెక్క నీకేమిటి అనకుండా మనిషిని బతిమాలాలి, భార్య అయినా సరే భర్త అయినా సరే. ఇందులోనే మళ్ళీ ఆవిడ తక్కువ కాకుండా చంద్రబోస్ గారు చెప్పినట్టు ఏం చేసిందంటే మా ఆయన అందమంతా రావాలి, మా అబ్బాయికైనా బుద్ధి రావద్దండి. పెళ్లి చేసుకునే ముందు అందాన్ని చూసి చేసుకుంటారు, బుద్ధులన్నీ పరిశీలించలేరు కదా. తర్వాత బుద్ధి బయటపడుతుంది, భార్యదేనా భర్తదే. అందుకని ఈ బుద్ధితో ఆవిడ కొంత విసిగెత్తింది కాబట్టి అందం అంతా రాయని కానీ బుద్ధి రాయనియద్దు అంది. ఎంత గొప్ప సరసము శృంగారం ఉందో అంత గొప్ప హెచ్చరికలు కూడా ఇందులో ఉన్నాయి. అంత గొప్ప పాటని అద్భుతంగా పాడావమ్మా. నీకు భగవంతుడు ఆశీస్సులు పూర్ణంగా ఉంటాయి తల్లి. సంతోషం. ధన్యవాదాలు సార్.
ధన్యవాదం గురుగారు. ఇప్పుడు తెలుగువారి ప్రియమైన ఆహారం గురించి. నేను ఉప్మా గురించి చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే, మనకి నవరసాల్లో ఏ రసానికి ఆ రసమే మనం ఆస్వాదించాలి కానీ ఇంకో రసాన్ని అందులో మిళితం చేయకూడదు. ఇప్పుడు శృంగారంలో వీరత్వాన్ని కలిపిన వీరరసం, శృంగారం, వీరం, కరుణం, అద్భుతం, హాస్యం, భయానకం, బీభత్సం, రౌద్రం, శాంతం, ఇవి నవరసాలుగా చెప్తా. ఇందులో దేంట్లోనైనా ఒకటి ఇందులో రెండో రసాన్ని మిళితం చేస్తే అది రససాంకర్యం అంటారు దాన్ని. రససాంకర్యం. మన పదార్థాలు కూడా రసం అనేది సాహిత్యంలో రసంగా ఉంటే పదార్థపు రుచిని రసం అంటారు. రసం అంటే రుచి. నిజానికి మనకి చారుని రసం అంటారు కదా, ఖచ్చితంగా. అందుకని రుచి, ఆ పదార్థపు రుచి మనకి తెలియాలి, ఆస్వాదించాలి అంటే అందులో వేరేవి ఎక్కువ కలపకూడదు. అందుకే నేను సరదాగా బాగా నాటుకునేలా, అవసరమైతే నాటు వారు ఉన్నారు కదా ఇక్కడ, అది అలవాటు కాబట్టి నేనేం చేశానంటే, ఏం వేస్తారు అందులో మీరు, వేరుశనగ గుళ్ళు వేస్తారు, తుపాకు గుళ్ళు వేస్తారు, క్యారెట్ వేస్తారు, కాకిరెట్ వేస్తారు, ఇవన్నీ ఎందుకు, ఒట్టి ఉప్మా చేయొచ్చు కదా అన్నాను నేను. ఆ ఒట్టి ఉప్మా చేయడం చేతకాక 16 రకాల పదార్థాలు అందులో కలిపేసి, మరీ దీనికి అధిక మాసం తద్దినం ఏమిటంటే 2 చట్నీలు చేస్తారు. అసలే తద్దినం అంటే అధిక మాసం తద్దినం. మళ్ళీ ఇప్పుడు భాద్రపద మాసం అధికంగా వస్తే భాద్రపదంలో తండ్రి పోతే 2 తద్దినాలు పెట్టాలి, అప్పటికి వీడి తద్దినం అవుతుంది పెట్టేవాడికి. అందుకని అధిక మాసం తద్దినంలాగా ఇది కూడా అయింది. మళ్ళీ 2 చట్నీ, ఇవన్నీ కలిపి తినేవాళ్ళని చూడండి సగం వదిలేస్తారు. ఆ ఒక పాటని మనం ఆస్వాదించాలంటే, ఇప్పుడు ఆ తస్లీం పాడినా, ఇందాక యశస్వి పాడినా, ఎవరైనా మనం ఆస్వాదించాలంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళం అందరూ, వింటున్న వాళ్ళు కూడా వేరే పనులు మానేసి వినాలండి. పాడుతా తీయగే కదా, ఏ కార్యక్రమం చూసినా మనం అలాగే, వేరే పని ఏం చేయొద్దు, వినండి. పూర్తిగా దాంట్లో లీనమై వింటే అందులో ఉండే గొప్పతనము, ఏదైనా లోపం ఉన్నా కూడా తెలుస్తుంది. మనం ఏవో పనులు చేసుకుంటూ పక్క వంట చేసుకుంటూ పాట విన్నామనుకోండి, వంటైనా చెడిపోతుంది, వినడమైనా చెడిపోతుంది, అనుమానం లేదు ఇక్కడ. అందుకని ఒక రసాన్ని ఆస్వాదించాలి అంటే వేరేవన్నీ మానేసి ఆస్వాదిస్తే రసో వై సఖ అని దాన్ని బ్రహ్మానందంతో పోల్చారు. పాట సాహిత్యంలో ఉండే ఆనందం, సంగీతంలో ఉండే ఆనందం, దేవర్షులు బ్రహ్మర్షులు పొందే ఆనందంతో సమానంగా పోల్చారు. అందుకని నేను పదార్థం అర్థమైతే పరమార్థం కూడా అర్థమవుతుంది. పదార్థం కూడా మీరు గమనించండి, మన భాష ఎంత గొప్పదో. పదార్థం అంటే ఏదో మెటీరియల్ అర్థం కాదు, పదస్య అర్థం, ఒక శబ్దానికి అర్థం కూడా అది. ఒక శబ్దానికి అర్థం కూడా అది, ఆ అర్థమే ఆ పదార్థంలో ఉంటుంది. ఆ పదార్థాన్ని దానిలాగే ఉండనియండి అని చెప్పడం కోసం చెబితే అది ప్రపంచమంతా వీరవిహారం చేసేసింది. చాలామంది స్త్రీలే మేము ఉప్మా ఎలా చేయాలో నేర్చుకున్నామని చెప్పారు. నేను అదృష్టవంతుండే అనుకున్నాను. ఇంతకీ విశేషం ఏమిటంటే, నాకు ఉప్మా రాదు, అదంతా ఇక్కడ కూర్చున్న మా శారద చేస్తుంది, నేను తింటాను అంతే. నాకు చేయడం రాదు, తినడమే తప్ప. కానీ పరిశీలించడం బాగా తెలుసు. అది ఉప్మా రహస్యం. అందుకే ఏమిటో చెప్పమా అన్నాను. శారదా గారు అంటే గురువుగారి శ్రీమతి సత్యమణి. ఇవాళ మా కార్యక్రమం వారిని ఎప్పుడు చూసింది లేదు, ఎప్పుడు గురుగారిని చూపిస్తారు తప్ప మిమ్మల్ని ఎప్పుడు చూపించలేదు. ప్రత్యక్షంగా చూడడం చాలా సంతోషంగా. అక్కడ వెలుగుతున్నది దీపం, ఇక్కడ కనిపిస్తున్నది దాని కాంతి, అంతే తేడా.